హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లైఫ్ అంటే ఒక మోటివేషనల్ వీడియో లాగా ఉండాలి అంటారు, కానీ నా లైఫ్ అయితే స్కిప్ యాడ్ కూడా లేదు, డైరెక్ట్ పెయిన్ లోడింగ్. లైఫ్లో ఫెయిలియర్స్ అంటే నా దగ్గరకి ఎవ్రీడే పార్సల్ లాగా వస్తున్న ఐటమ్స్. డెలివరీ బాయ్ కూడా అడిగాడు, మేడం సక్సెస్ని కూడా ఒకసారి ఆర్డర్ చేస్తారా? డెలివరీ ఫాస్ట్ అవ్వదు కానీ అట్లీస్ట్ రీచ్ అవుతుంది. టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు, నా టైం అయితే హీల్ కాకుండా నెక్స్ట్ ప్రాబ్లం అని సీరియల్ లాగా ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తుంది. మోటివేషన్ స్పీచెస్లో ఫస్ట్ స్టెప్ తీసుకో అంటారు, నేను స్టెప్ తీసుకుంటే మా అమ్మ స్టెప్స్ తీసుకోవటం కాదు, వెసల్ వాష్ చేయి ఫస్ట్. లైఫ్ నన్ను చాలాసార్లు కింద పడేసింది, కానీ నేను మాత్రం పాజిటివ్గా ఉంటా. ఓకే లైఫ్, నెక్స్ట్ టైం పుష్ చేస్తే కొంచెం సాఫ్ట్గా పుష్ చేయరా, నేల హార్డ్గా ఉంది. మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే మిర్రర్లో ప్రాక్టీస్ చేయమంటారు. మిర్రర్లో చూసాక నన్ను నేనే అడిగాను మోటివేషన్ని, నేను కాదురా, నాకు మోటివేషన్ ఉండాలే లేదు. ఫ్రెండ్ ఒక మోటివేషనల్ కోట్ పంపించాడు, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. అది చదువుతున్న ఉద్యోగం లేని ఫ్రెండ్ ఇది ఆఫ్ చేయరా, నా అన్ఎంప్లాయ్మెంట్ ని ఇన్సల్ట్ చేయకు. మోటివేషన్ బుక్ లో చదివాను దాంట్లో, యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ స్టోరీ. అదే నా స్టోరీ చూస్తే అమ్మ అంటుంది, అదే హీరో కాదు సుమా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ కూడా కాదు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అనుకో. ఎండ్ ఆఫ్ ద డే గైజ్, లైఫ్ ఎంత రోస్ట్ చేసినా ఫెయిల్ చేసినా మన మీద మనం నవ్వుకుంటే లైఫ్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇవాళ ప్లాన్ పని చేయలేదేమో, అదే మనలోని మోటివేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో కలుద్దాం. అంతవరకు బీ మోటివేటివ్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. బాయ్.